హలో పీపుల్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ లైఫ్ ఆఫ్ శివ. మీరు నా వీడియోస్ ఫస్ట్ టైం చూసినట్టయితే డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. హైదరాబాద్ వెళ్ళాక నెక్స్ట్ వీడియో కంటిన్యూస్ పోస్ట్ చేస్తా అని చెప్పాను కదా, ఇదే ఆ వీడియో అనమాట. మార్నింగ్ మంచిగా టిఫిన్ చేసి ఇంకా తేజాన్స్కి బాత్ చేయించి పడుకోబెట్టాను. నెక్స్ట్ ఇక మధ్యాహ్నం లంచ్కి ప్రిపరేషన్ జరుగుతుంది. మా వద్ద ఆల్రెడీ ఫుడ్ చేస్తుంది అనమాట మధ్యాహ్నం లంచ్కి. యాక్చువల్లీ సండే కాబట్టి నాన్ వెజ్ పక్కా. సో ఇక్కడ వదిన ఫ్రాన్స్లో నరాలు తీస్తుంది అనమాట. ఫ్రాన్స్ తినడమేమో కానీ ఇందులో ఇవి తీయడం చాలా అంటే చాలా టఫెస్ట్ పార్ట్. సో ఫైనల్గా నేను ఇలా ఇవన్నీ కట్ చేశాక ఇంకా అవన్నీ తీసాము. యాక్చువల్లీ చాలా టైం పట్టింది అవన్నీ తీయడానికి, బట్ కర్రీ మాత్రం చాలా అంటే చాలా బాగుంది. ఇదే వీడియోలో ఆ కర్రీ ఎలా చేసింది కూడా పోస్ట్ చేస్తాను. టేస్ట్ నిజంగా సూపర్గా ఉంది. మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో ఖచ్చితంగా చెప్పండి, కామెంట్ చేయండి. క్లీనింగ్ అండ్ కటింగ్ అయిపోయింది. ఇక నెక్స్ట్ కుకింగే. ఫస్ట్ అయితే బిర్యానీకి ఎసురు పెట్టింది అండ్ పక్కనే చికెన్ పులుసు కూడా కుక్ అవుతుంది. ఇంకా ఫ్రాన్స్ అయితే కొద్దిగా ఉప్పు అండ్ పసుపు వేసి కలిపి మిక్స్ చేసి ఇలా పక్కన ఉంచింది అనమాట. అదేంటో తెలియదు, సేమ్ ప్రొసీజర్ ఫాలో అయినా మనం యూట్యూబ్ చూసి చేసిన కొంతమంది చేయడం వల్ల టేస్ట్ చాలా బాగుంటుంది. నాకైతే ఆ రోజు మా వదిన చేసిన ఫ్రాన్స్ చాలా బాగా నచ్చింది. అందుకే ఆ వీడియో మీకు ఇందులో పోస్ట్ చేస్తా అని చెప్తున్నాను. ఇంకా మీన్వైల్ ఖాళీగా ఎందుకుంటాం, ఏదో గడ్డి తోయాలి కాబట్టి ఇలా కేక్, బిస్కెట్స్ ఇంకా ఏవి అవైలబుల్ ఉంటే అవి ఇలా తింటున్నాం అనమాట. చికెన్ కర్రీ ఆల్మోస్ట్ రెడీ అవుతుంది. వదిన స్టైల్లో చికెన్ టేస్టీగా రావాలంటే మెయిన్ ఇంగ్రీడియంట్ చికెన్ మసాలా. దానివల్లే ఇంత టేస్టీగా గుజ్జు గుజ్జుగా వస్తుంది అనమాట. ఇంకా ఫైనల్లీ చికెన్ పులుసు రెడీ. చూసారా గ్రేవీ అసలు ఎంత బాగుందో, చాలా గుజ్జు గుజ్జుగా చాలా బాగుంది. అండ్ బిర్యానీ రైస్ కూడా రెడీ. ఇప్పుడు నేను మీకు ఫ్రాన్స్ ఎలా చేయాలో మా వదిన స్టైల్లో మీకు చూపిస్తాను. ఫస్ట్ అయితే కొద్దిగా ఆయిల్ వేసుకొని అది హీట్ అయ్యాక ఇలా మనం ముందుగా కలిపి పక్కనుంచిన ఫ్రాన్స్ అనేది వేసుకోవాలన్నమాట. ఇలా కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ అండ్ ఆనియన్స్ సన్నగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఇలా బాయిల్ అవుతుంది కదా, ఈ వాటర్ అంతా కొద్దిగా ఎగిరిపోయాక అప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ అలా వేసుకోవాలి. ఈలోపు మా తేజాన్స్ నిద్ర లేచాడు. ఇంకేముంది, వాళ్ళంతా ఫాస్ట్గా వెళ్ళి వాళ్ళ అల్లుని ఎత్తుకుందనమాట. ఇంకా మెయిన్ చెఫ్ వచ్చారనమాట. సారే అసలు టేస్ట్ చెప్పేది బాగుంది బాగాలేదని చెప్పేసి. సో ఇక్కడ చూసారా అసలు ఫ్రాన్స్లో ఎన్ని వాటర్ వచ్చాయో. మనం నార్మల్గా వేసినా కూడా చాలా వాటర్ వచ్చాయి. సో ఆ వాటర్ అంతా ఎగిరిపోవాలి, అప్పుడు టేస్ట్ చాలా బాగుంటుంది. వీళ్ళిద్దరేమో ఇక్కడ బయట సన్సెట్ చూస్తున్నారనమాట. సో ఇక్కడ వాటర్ ఆల్మోస్ట్ మనకి డ్రై అప్ అయిపోయాయి. సో ఇలా డ్రై అప్ అయిపోయాక అప్పుడు పీస్ బాగుంటుంది. ఒకసారి టేస్ట్ చేసుకొని తీసి పక్కన పెట్టుకోండి. ఇక్కడ మెయిన్ టిప్ ఏంటంటే పీస్ మరీ ఎక్కువగా కుక్ అవ్వకూడదు, మరీ గట్టిగా ఉండకూడదు. అండ్ అట్ ద సేమ్ టైం మరీ వాటర్గా ఉన్నప్పుడే తీసేయకూడదు అనమాట. సో మీడియంగా ఇలా వాటర్ని ఇమికిపోయాక తీసేయండి. టేస్ట్ నిజంగా చాలా బాగుంటుంది. ఇప్పుడు కొద్దిగా ఆయిల్ వేసుకోండి. ఇందులో కొంచెం ఆయిల్ ఎక్కువగా పడుతుంది బికాస్ ఫ్రాన్స్ మనకి ఇంకా గట్టిగా అవ్వాలి కాబట్టి. సో ఇందులో ఒక 2 పచ్చిమిర్చి చీలికలు వేసుకొని అందులోనే మనం సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ పీసెస్ వేసుకొని అండ్ కరివేపాకు కూడా యాడ్ చేస్తున్నాం. ఈ ఆనియన్ బాగా కొంచెం మెత్తగా కుక్ అయ్యాక ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటున్నాం అనమాట. కుక్ చేసినప్పుడు స్మెల్ మాత్రం వేరే లెవెల్, నిజంగా చాలా బాగుంది. పక్కన యూట్యూబ్ వీడియో ఉందనుకోండి, అది వేరే విషయం. ఇంకా ఆనియన్స్ మంచిగా ఫ్రై అయ్యాక ఇందులో మనం పక్కన తీసి పెట్టుకున్న ఫ్రాన్స్ పీసెస్ వేసుకోవాలి. ఇప్పుడు ఫ్లేమ్ని మీడియంలో అడ్జస్ట్ చేసుకొని స్లోగా పీసెస్ని ఎక్కువగా కలపకుండా కుక్ చేస్తూ ఉండాలన్నమాట. ఇక్కడ మా బుడ్డి పాప ఏదో చేస్తుంది, అదేంటో తర్వాత చెప్తా అనమాట. చాలా కష్టపడి ప్రిపేర్ చేసిందనమాట. అది త్రోనో టోపీనో తర్వాత చూద్దాం ఏంటో. ఇంకా ఇందులో ఇది మంచిగా కుక్ అయిపోయాక మీ టేస్ట్కి తగినట్టుగా కారం వేసుకోండి. నాన్ వెజ్కి కొంచెం కారం ఎక్కువగానే ఉండాలి, నాకైతే స్పైసీగా ఇష్టం. ఇక్కడ వదిన ఒక 4 to 5 టేబుల్ స్పూన్స్ వరకు వచ్చింది. సో మీ టేస్ట్ బట్టి మీరు వేసుకోండి అనమాట. ఇంకా ఇందులో కొద్దిగా ఎనీ టైప్ ఆఫ్ మసాలా యాడ్ చేసుకోండి. ఇందులో వదిన కొద్దిగా మసాలా వేసింది, నార్మల్గా ధనియాల పొడి అండ్ కొద్దిగా కొబ్బరి పొడి. సో మీరు కూడా మీ టేస్ట్ బట్టి యాడ్ చేసుకోండి. అంతే, ఇక మన టేస్టీ ఫ్రాన్స్ ఫ్రై రెడీ. టేస్ట్ మాత్రం వేరే లెవెల్. హాయ్ ఫ్రెండ్స్, తేజాన్ చెప్ప మంచిగా ఆడుకుంటున్నాడు. మాన్సా ఏదో చేస్తుంది, అదేంటో తర్వాత చెప్తాను. మేమందరం వైట్ డ్రెస్సెస్ వేసుకున్నాం, ఎందుకో లాస్ట్లో చెప్తా, వీడియో లాస్ట్లో. సండే స్పెషల్ ఐటమ్స్ ఏంటో చూపిస్తా, వచ్చేయండి. టేస్టీ బిర్యానీ రెడీ. చికెన్ పులుసు and one of my favorite France fry. So tasty. నిజంగా చాలా అంటే చాలా బాగుంది ఫ్రాన్స్. తేజాన్స్ వీళ్ళ దగ్గర ఇడిపెట్టేసి ఐఎమ్ గోయింగ్.
తేజు తేజు ఏం చేస్తున్నావు? 3 monkeys in 1 place. ఇంకా ఫుడ్ తినేసి వదిన వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళామన్నమాట. వదిన వాళ్ళు ఒక ఇల్లు కట్టిస్తున్నారు, సో అక్కడికి వెళ్ళాము చూద్దామని చెప్పేసి. హైదరాబాద్ హైదరాబాద్ హైదరాబాద్. ఇంకా రిటర్న్ ఇంటికి స్టార్ట్ అయ్యాం. దారిలో చెరుకు రసం చూసి ఆగామన్నమాట. అసలే ఎండలు లిటిల్ బిట్ అలసిపోయాం. సో అందుకని కొబ్బరి నీళ్ళు ఒక బాటిల్ తీసుకొని ఇంకో బాటిల్ చెరుకు రసం తీసుకొని ఇంటికి వెళ్ళిపోయాము. మేము వెళ్ళేలోపు తేజాంశ్ ఇలా బయటకు వచ్చి ఉన్నాడనమాట. అప్పటిదాకా ఆడుకుంటూ ఉన్నాడంట. ఇంకా కొద్దిగా ఏడుస్తుంటే ఇలా బయటికి తీసుకొచ్చారు. బట్ నిద్ర మాత్రం పోలేదు, అది వేరే విషయం. ఇంకా మంచిగా ఒక నిద్ర వేసి ఇంకా మళ్ళీ ఈవినింగ్ షాప్ దగ్గరికి వెళ్తున్నాము. బాబాయ్ వాళ్ళకి ఒక షాప్ ఉంది, సో అక్కడికి వెళ్తున్నాము. ఎలాగూ ఖాళీయే కదా అని చెప్పేసి. అసలు వీడియో స్టార్టింగ్ నుంచి మేము ముగ్గురం 3 white dresses ఎందుకు వేసుకున్నాము అండ్ ఆ బుడ్డ పాప ఎందుకు అది చేసింది అని చెప్పలేదు కదా. ఎందుకు వేసుకున్నామంటే ఒక చిన్న ఫోటోషూట్ చేద్దాం తేజాంష్కి అని చెప్పేసి. కోర్స్ ఒక 2-3 రీల్స్ కూడా చేశాను, అవి ఆల్రెడీ పోస్ట్ చేశాను అనుకోండి, మీరు ఆల్రెడీ చూసేశారు. ఇంకా కొంచెం సేపు షాప్లో అలా మాట్లాడుకుంటూ అలా ఉండి ఇంటికి వెళ్ళి తేజాంష్కి ఫోటోషూట్ చేశాము. నెక్స్ట్ వ్లాగ్లో డెఫినెట్గా చూపిస్తాను ఏం చేశాము అని చెప్పేసి. అంతే ఈ వీడియో. ఫస్ట్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. నా సబ్స్క్రైబర్స్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. మీ అందరూ నన్ను ఎంతగా సపోర్ట్ చేసినందుకు థ్యాంక్స్ ఫర్ వాచింగ్. అంతే ఈ వీడియో. బాయ్ బాయ్. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.